ఈ వీడియోలో గంధాలు వాటి రచయితలు సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం. ఎందుకంటే ఏపీ హిస్టరీలో చరిత్రకు ఆధారమైన గంధాల నుంచి తరువుగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల్లో శాతవాహనులు మొదటివారు. ఆ శాతవాహనంలో పదిహేడవ రాజు అయినటువంటి హలుడు యొక్క రచన గాథా సప్తసతి. ఈ రచన నుంచి మనకి లేదా ఈ పుస్తకం నుంచి ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే ఏపీఎస్టీ సిలబస్ కూడా ఉండే ఎగ్జామ్లో ఈ పుస్తకము లేదా ఈ అంశం నుంచి ఖచ్చితంగా మనకి బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్లో శాతవాహనంలో సామాజిక పరిస్థితులు తెలియజేసే పుస్తకం ఏమిటని అడగడం జరిగింది. ఏమిటి? గాథా సప్తసతి. అదేవిధంగా అనేక తెలుగు పదాలు మొట్టమొదటిసారిగా ఈ గ్రంథంలో మనకి కనిపించడం వల్ల ఈ పుస్తకానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. రెండవ పుస్తకం బృహత్ కథ. దీన్ని గుణాఢ్యుడు రచించాడు. చరిత్రకారులు ఈ పుస్తకాన్ని మహాభారతం అంత గొప్ప రచనగా చెబుతారు. ఇది ప్రాకృత గ్రంథం. దీని నుంచి కూడా మనకి గతంలో ప్రశ్న రావడం జరిగింది. బృహత్ కథ ఎవరు రాశారు? గుణాఢ్యుడు. మూడవ పుస్తకము కాత్యంత్ర వ్యాకరణం. దీన్ని సర్వవర్మ లేదా శర్మవర్మ రచించారు. ఈ పుస్తకము సంస్కృతం నేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక గ్రంథము. దీన్ని రచించింది ఎవరు? సర్వవర్మ. కాత్యంత్ర వ్యాకరణం. మరొక పుస్తకము లీలావతి పరిణయం. దీన్ని కుతూహలుడు రచించాడు. శాతవాహన చరిత్రకు పురాణాలు అత్యంత ప్రామాణికమైన గ్రంథాలు. శాతవాహన చరిత్రకు ఆధారమైన ముఖ్య పురాణం ఏదని గతంలో ప్రశ్న రావడం జరిగింది. మత్స్యపురాణం. ఏంటి? మత్స్యపురాణం. ఇక్కడ మార్కండేయ పురాణం రచయిత ఎవరు అని గతంలో ప్రశ్న రావడం జరిగింది. మార్కండేయ పురాణం. ఆన్సర్ చూస్తే మారణ. మరో అంశం చూద్దాం. నీతి శాస్త్ర ముక్తావళి. దీన్ని కూడా గతంలో ఎగ్జామ్లో అడగడం జరిగింది. నీతి శాస్త్ర ముక్తావళి రచయిత బద్దెన. నీతి శాస్త్రం ఎవరు రాశారంటే కాకతీయుల్లో రుద్రంరాజు రాస్తారు నీతి శాస్త్ర ముక్తావళి అయితే బద్దెన రచించారు. నెక్స్ట్ వీడియోలో మనం ఒకే అంశాలు సారూప్య అంశాలు ఒకే దిక్కున రాయడం ద్వారా అవి ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఆ విధంగా మనం పరిశీలిద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శాతవాహనంలో 17వ రాజు అనేటువంటి హలుడు రచన గాథా సప్తసతి ఆనాటి సామాజిక పరిస్థితులు తెలియజేస్తాయి. అదేవిధంగా కృష్ణారాజుల యొక్క ప్రేమ వృత్తాంతం కూడా ఇందులో ఉంటుంది. అదేవిధంగా అనేక తెలుగు పదాలు ఉంటాయి ఇందులో. బృహత్ కథ గుణాఢ్యుడు రచించాడు. ఇది ఒక ప్రాకృత గ్రంథము. కాత్యంతర వ్యాకరణము శర్వవర్మ రచించాడు. ఇది సంస్కృతం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. లీలావతి పరిణయం కుతూహలుడు రచించాడు. మార్కండేయ పురాణం మారణ. కానీ శాతవాహన చరిత్రకు ముఖ్యమైన పురాణం ఏదంటే మత్స్య పురాణము. నీతి శాస్త్ర ముక్తావళి ఎవరు రచించారు? బద్దెన రచించారు.